ఈరోజు మనం చింత చిగురు మునక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం చింత చిగురును ఇలా బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకోవడం వలన ఈజీగా ఈ వేస్ట్ కాడలను సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని వాటర్తో బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గాక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కాస్త మగ్గాక ఇందులోకి క్లీన్ చేసి కట్ చేసుకున్న మునక్కాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. చివరగా హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చింత చిగురు మునక్కాయ కర్రీ రెడీ.